రెండు చాలా బాగున్నాయి. నాన్న బెస్టే, బావ కూడా బెస్టే. అన్నయ్య డోంట్ యాక్ట్ స్మార్ట్. జెన్యూన్ గా చెప్పాబాయ్. అంటే అది మరి ఇది బాగుంది కదా అన్నయ్య. అబ్బాయి ఈ చీర చూడు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. రేర్ కలర్ కాంబినేషన్, పైగా మన రాజనందిని చీర. ఇది చాలా బాగుంది కదా. ఇది రాజనందిని చీర. ఇది చూడు. ఆపండి ఆపండి ఆపండి, నేను ఫైనల్ చేస్తాను. నాన్నగారి సెలక్షన్ చాలా బాగుంది కదా, అదే చెప్తున్నా. బావ సెలక్షన్ బాగుంది కదా. వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసిన శారీస్ కంటే కూడా నేను మాయ కోసం సెలెక్ట్ చేసిన శారీయే చాలా బాగుంది. హే, అందరూ ఇక్కడేం చేస్తున్నారు? మీ ఆయన నీకోసం స్పెషల్ గా శారీ కొన్నారంట, ఎలా ఉందో అని మాకు చూపిస్తున్నాడు. అవునా? మీ ఆవిడ గారికి చీర చూపించన్నయ్య, సిగ్గుపడుతున్నావు ఏంటి? తీసుకో మాయా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి. మాయా, ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఏం కొన్నా కొనకపోయినా చీర కొన్నాడంటే మాత్రం అతనికి ఆ అమ్మాయి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి. మా అబ్బాయి చాలా ఎదిగిపోయాడు. ప్రౌడ్ ఆఫ్ యూ అబ్బాయి. లవ్ యూ అమ్మా. నేను కూడా లవ్ యూ అమ్మా. నాన్న సెలక్షన్ బాగుంది. ఏం కాదు, అల్లుడు గారి సెలక్షన్ బాగుంది. మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకున్నారా? సరిపోయింది. మాయా, ఏమైంది? కళ్ళలో నీళ్ళేంటి? ఏం లేదు, కుటుంబంలో ఉండే ఇలాంటి సంతోషాల్ని చూడలేదు. ఒంటరిగానే పెరిగాను. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఉంటే ఏంటి, మనమంతా ఒకే ఫ్యామిలీ మాయా. యు ఆర్ మిస్సెస్ అభయ్ వర్ధన్. అవును మాయా, వర్ధన్ కుటుంబం నువ్వెప్పుడు చూడని సంతోషాన్ని, నీకు దూరమైన ప్రేమలన్నింటినీ ఇస్తుంది. మాయా, ఇక మీదట నీకు అమ్మా నాన్న అన్నీ నేనే అవుతాను. నిన్ను చాలా బాగా చూసుకుంటాను. నీకు చిన్న బాధ కూడా కలగనివ్వను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి. థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. మా అబ్బాయి నీకోసం ప్రేమగా శారీ తెచ్చాడు కదా, నీకు ఎలా ఉంటుందో కట్టుకొని చూపించు. సరే, ట్రయల్ రూమ్ కి వెళ్తాను. నేను చూపిస్తాను పదమాయా. వెళ్ళు. ఓకే. మాయా, మాయా, హా భాయ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒకసారి ఈ డ్రెస్ కూడా చెక్ చేయవా? ఇట్స్ వెరీ నైస్. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ ఈ సారీ ఎలా ఉంది అబ్బాయి? చుట్టుపక్కల రాజ్యం నీది గనక. నో వర్డ్స్ మాయా, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు. చాలా ముద్దొస్తున్నావు. ఈ మాయ ఎక్కడ కనిపించట్లేదండి.
షర్ట్లు ట్రై చేద్దామంటే ట్రయల్ రూమ్స్ అన్ని బిజీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా? ఈ షర్ట్లో నేను ఎంత అందంగా ఉన్నానో చూసుకోవాలి. ఎలా? లేడీస్ ట్రయల్ రూమ్. చుట్టుపక్కల ఎవరు లేరు, ట్రై చేస్తే పోలా? ఎవరైనా అడిగితే మనకి ఇంగ్లీష్ రాదని చెప్దాం. అయినా మనల్ని ఎవరు ఆపేది? అబ్బాయి నువ్వా? అంటే నువ్వు కూడా నా టైపే. నేను కూడా సీక్రెట్ గా వచ్చా. నేను వెళ్ళి మార్చుకుని వచ్చేస్తానే. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది ట్రయల్ రూమా, మీ బెడ్రూమా? మాయా వ్యవహారం చూస్తే చాలా తేడాగా ఉంది. ఈ విషయం రాకేష్కి తెలిస్తే ఏమైపోతాడో. ఏ రాకేష్, నువ్వు కూడా వచ్చావా? నువ్వు కూడా అంటే ఇంకెవరు వచ్చారు? ఎవరో వచ్చారులే. అవును, ఆ దెబ్బలేంటి? ఎవడో ముసిగేసి కొట్టాడు. ముసిగేసి కొట్టాడా? ఎవరు? తెలియదని చెప్తున్నాను కదా. ఇంతకీ మాయను చూసావా? ఇప్పుడే చూసా. ఎక్కడ? ఎక్కడ అంటే చెప్పను, చెప్పకూడదు. నీకేమన్నా పిచ్చా? అవును, ఇందాక చూడకుండా సన్నివేశం చూసా. అప్పటి నుంచి అలాగే ఉంది. పొరా ఫూల్. నేను చూసింది చెప్తే నువ్వు అవుతావురా అసలు ఫూలు. అమ్మో, మాయ పూర్తిగా మారిపోయే లోపు మనకి రావాల్సింది రాబట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి? బావా చూడు. బావా, ఈ షర్ట్ నాకంటే కూడా నీకే బాగుంటుంది బావా. నువ్వు ట్రై చేయి. బావా, పెళ్లి కొడుకు నువ్వయుండి నన్ను తీసుకోమంటావేంటి? ముందు నీకు చూద్దాం బావా. రవి, అన్నయ్యకి ప్యాటర్న్ లో షర్ట్స్ ఉన్నాయి రవి. ఉండు, అన్నయ్యకి నేను సెలెక్ట్ చేస్తాను. అంటే ఏంటి? నాకు సెలక్షన్ రాదనా? నీకు మంచి శారీనే కదా సెలెక్ట్ చేశాను. అబ్బా, నా టేస్ట్ నీకు తెలుసు కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేశారు. అన్నయ్యకి ఏం కావాలో మీకెలా తెలుస్తుంది చెప్పు. సో నేను సెలెక్ట్ చేస్తాను, ఉండండి. ఓకే. ఆ షర్ట్ తీయండి. అన్నయ్య, ఇది నీకు చాలా బాగుంటుంది, చూడు. ఎందుకా నవ్వు? నువ్వు సెలెక్ట్ చేసిన దానికంటే నేను సెలెక్ట్ చేసిందే బాగుంది. ఏం కాదు. అన్నయ్య, నువ్వు చెప్పు, నీకేం నచ్చింది? ఇవాళ ఏంటి అన్ని టాస్కులు నాకే వస్తున్నాయి? సారీ బావా, నువ్వు సెలెక్ట్ చేసింది బాగుంది, కానీ అక్కి సెలెక్ట్ చేసింది నాకు చాలా బాగుంటుంది బావా. ఏ, మా అన్నయ్యకి నా సెలెక్షనే నచ్చింది. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మై స్వీట్ బ్రదర్. నేను అన్నయ్య ఎప్పుడు ఇలా లేము. అన్నయ్య కూడా నాతో ఇలా ఉంటే బాగుంటుంది. మొత్తానికి అన్నా చెల్లెళ్ళు ఒకటే అనిపించుకున్నారు. వదినా, అన్నయ్యకి సెలెక్ట్ చేసింది నీకు నచ్చిందా లేదా? నీకు కూడా నచ్చాలి కదా, చెప్పు. చాలా బాగున్నాయి. అభయ్, రవి, మీ ఇద్దరికి కావాల్సినవి తీసుకున్నట్టే కదా? అమ్మా తీసుకున్నాం. సరే, ఒక నిమిషం. ఆ కలర్ ఒకసారి తీయండి. మాయా, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుందండి. అబ్బాయికి ఇంకా బాగుంటుంది. మీది
మేము మా వర్ధన్ కుటుంబం బంధాలను కలుపుతామే కాని విడదీయం. మీ అన్నయ్య మారితే అంతే చాలు. తీసుకో. ఆహా, కడ్రాయల సెక్షన్ 7 వారాల నగల్లాగా 7 వారాల కడ్రాయలు తీసుకోవాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఆదికి 2 వేసేద్దాం. ఏమండి ఓనర్ గారు, మీకు మరీ ఎంత కక్కుర్తి ఏంటండి? మీరు షాపింగ్ చేస్తున్నట్లేదు, షాపును దోచేస్తున్నట్టుంది. ఎస్, దోచేస్తాను. వర్ధన్ ఫ్యామిలీని దోచేస్తా. చూడు యాదగిరి, అవకాశం వచ్చినప్పుడే అందినంత దోచేయాలి. నా మాట విని నువ్వు కూడా నీకు కావలసిన అన్నీ తీసుకో. అస్తమాను ఈ యూనిఫామ్ లో నిన్ను చూడలేక చేస్తున్నావు. మనిషి అన్నాక నాలా కలర్ఫుల్ గా బ్రతకాలి యాదగిరి. ఏంటి ఓనర్ గారు, మా బాబాయ్కి ఏదో హితబోధ చేస్తున్నట్టున్నారు? ఏమి లేదు శంకరు, మన యాదగిరిని కూడా 4 జతలు తీసుకోమని చెప్తున్నా. పెళ్లి కదా, పెళ్ళంటే పోటుకో డ్రెస్ చేంజ్ చేయాలని చెప్తున్నా. ఓనర్ గారు చెప్పేది కూడా నిజమే బాబాయ్, తీసుకో. బిల్లు ఎంతైతే ఏంటి, పోయేది ఆర్యవర్ధన్ గారి సొమ్మే కదా, మందేం పోయింది చెప్పు. పిచ్చోడా, నువ్వే ఆర్యవర్ధనవే, పోయేది నీ సొమ్మే. ఏమో యాదగిరి, నాకేంటా బ్యాక్గ్రౌండ్ నుంచి బక్రా సౌండ్ వినిపిస్తుంది? అంటే ఆ సౌండ్ మీకు విని 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 అలవాటు అయిపోయిందండి. అంతే అయి ఉంటుందిలే. శంకర్ సార్, ఇప్పుడు గౌరీ మేడం ఎక్కడున్నారండి? కింద గోల్డ్ కొంటున్నారు బాబాయ్. ఓ, గోల్డ్ కొంటున్నారా? అది కూడా ఉంది ఇక్కడ. ఓనర్ గారు, మీకు కూడా ఏదైనా కావాలనుకుంటే ఓ చైనో బ్రేస్లెట్ కొనుక్కోండి. అది ఎలా ఉండాలో తెలుసా? గేదె మెడలో కన్నేస్తారు చూసారా, అలా ఉండాలి మీరు కొనుక్కుంటే. శంకరు, ఏమైనా కానీ నేనంటే నీకు చాలా ఇష్టం శంకరావు. నా ఇష్టాన్ని మీరే అర్థం చేసుకోవట్లేదు. అయితే నేను ఆ గోల్డ్ సెక్షన్కి వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏమయ్యా రాకేష్, నిన్ను ఎవరు కొట్టారో తెలిసిందా? ఇదిగో శంకరావు, పాపం మన రాకేష్ ని ఎవరో ముసుకేసి చిత్త కొట్టేశారట. అయ్యో అలాగా? అందుకే రాకేష్, ఎవరితో పడితే వాళ్ళతో పెట్టుకోకూడదు. అందరూ కామ్గా వదిలేరు, ఎవడో ఒకడు ఇలా కుమ్మొదిలేస్తారు. రే ఓనర్, నాకెందుకో నన్ను కొట్టింది వీళ్ళే అని డౌట్గా ఉంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ మాల్ పైన థియేటర్ ఉందలే, దాంట్లో అడిగితే తనతానే డబ్బింగ్ సినిమా చూసి వస్తున్నాం. నా ముందు నువ్వెంత క్యాప్షన్ కామెడీగా ఉందా? లేకపోతే ఏంటే, ఇందాక నుంచి పెళ్లి బట్టలు కొని ఆడవాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నాం కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారని అడిగితే ఎలా ఉంటుంది మాకు? అవునయ్యా రాకేష్, వీళ్ళు ఇందాక నుంచి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, వీళ్ళు కాదులే. నువ్వు ఇందాక ఎవరో అమ్మాయిని టీచ్ చేసావు కదా, ఆ పిల్ల నీకు చెప్పు చూపించింది కదా, ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు వచ్చి కొట్టుంటారు. ఎవరో తెలుసుకునే తీరుతాను, ఆ తర్వాత చెప్తాను. పోరా శంకరు, ఆడనేం పట్టించుకోకలే, వాడికి అన్నిటికీ ఆవేశం ఎక్కువ. దారిని పోయే దరిద్రాన్ని నెత్తికి రాసుకుంటూ ఉంటాడు. నేను ఇప్పుడు వెళ్ళి 2 గొలుసులు, 4 ఉంగరాలు, 4 బ్రేస్లెట్లు, 6 కడియాలు అన్నీ కొనేసుకుంటానే. వడ్డాణం తప్ప. సార్, వీడంత బక్రాగాని నేను ఎక్కడా చూడలేదు సార్. బహుశా బక్రా అనే పదం ఈ ట్యాంకర్ గాని చూసే పుట్టినట్టుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సరే బాబాయ్, ఆ రాకేష్ గారు ఏంటి ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాడు? పద వెళ్ళి ట్విస్ట్ రివీల్ చేసేద్దాం. పదండి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏం కావాలంటరా? పో ఇక్కడ నుంచి. రే, మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. అన్నయ్య చెప్పన్నయ్య. అరే పెద్దోడా, ఇంటర్వెల్ బ్రేక్ అయిపోయిందిరా. నీ ఫేస్ లో ఆనందం చూడటం కోసం ఆ రాకేష్ గారిని వెళ్ళి లైవ్ లో కొట్టబోతున్నాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నువ్వు కవర్ చేసుకో. బాబు రాకేష్, ఇందాక నేను ఎవడో ముసుగేసి కుమ్మేశాడు కదా, వాడెవడో ఎక్కడున్నాడో నాకు తెలిసిపోయింది. ఎవడాడు? ఎక్కడున్నాడు? ఎవడాడు? అరే
ఎందుకంత టెన్షన్ పడతావు? చెప్తాను కదా, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నీ ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఎక్కడున్నాడు? నువ్వు నీ పీత తలకాయ ఎదురుగా ఉన్నాడంటే అటు చూస్తావేంటి? నేనే. నాకప్పుడే డౌట్ వచ్చింది. ఓ, ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను కదా, క్లియర్ అయిపోయిందా? నన్ను కొడతావా? ఇప్పుడు కూడా నేను కొట్టడానికే వచ్చాను. అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తావరా? శ్రావణితో ఏమన్నావురా? చేతులు సాఫ్ట్ గా ఉన్నాయా? ఇప్పుడు నా చేతులు చూడరా ఎంత రఫ్ గా ఉంటాయో. చెంపలు నివురుతావురా? చెంపలు ఇప్పుడు నేను నివురుతాను. నీ చెంప ఎలా ఉందో చెప్పు. చెప్పరా? చెప్పు. ఇంకేమన్నావురా? పెళ్ళి ఆపేస్తానని బెదిరిస్తావా? ఏంట్రా నువ్వు ఆపేది? నీ పెళ్ళి నేను చేస్తాను కదా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు శంకర్. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేస్తాను. ఏం చేస్తావు? వెళ్ళి నీ చెల్లెలతో చెప్తావు అంతే కదా? శ్రావణిని టీజ్ చేశాను, అందుకే నన్ను శంకర్ కుక్కను కొట్టినట్టు కొట్టాడని చెప్పు. అప్పుడు నీ చెల్లె నిన్ను చీకొట్టి పంపిస్తుంది. పోరా. సార్, వాడు అనుకున్నంత పని చేస్తాడేమో సార్. ఆడి బోందా. వీడేం చేయకుండా స్పీడ్ బ్రేకర్ వేయడానికి ఆ ట్యాంకర్ గడు ఉన్నాడు కదా బాబాయ్. ఫోన్ ఇలా ఇవ్వు. ఏరా పెద్దోడా, ఇప్పుడు హ్యాపీయా? అనయ్య, లవ్ యూ అనయ్య. అది మా అన్నయ్య అంటే. థ్యాంక్ యూ బావ గారు. నువ్వు చెప్పు శ్రావణి. థ్యాంక్ యూ బావ గారు. థ్యాంక్ యూ. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంటికి రాగానే మీ అందరికి ఇంకో సర్ప్రైజ్ ఉంది. గెట్ రెడీ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ శ్రావణి. నువ్వు మా అన్నయ్యని బావగారు అని పిలిచావంటే ఇక నన్ను. హలో, సంధ్య ఏదో బావగారు అనేసరికి నేను కూడా ఫ్లోలో అనేసాను అంతే. ఇదిగో శ్రావణి, ఎప్పటికైనా అలా పిలవాల్సిందేలే. పార్ట్నర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ డబ్బులంటే ఇంకా ఎక్కువయ్యాయి. నన్ను ఇందా కొట్టింది ఆ శంకరేనట. తనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పి మరీ కొట్టాడు. ఇప్పుడే మన చెల్లికి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాను. పెళ్ళి ఒకటే క్యాన్సిల్ చేస్తావా ఏంటి? ఇదిగో ఓనరు, ఇప్పటి వరకు నువ్వు చేసిన షాపింగ్ కూడా క్యాన్సిల్. అంతేకాదు, అగ్రిమెంట్ రాయించుకున్నారుగా నా చేత, అది కూడా క్యాన్సిల్. నీ చేత నువ్వే చింపేయి. అంతే. ఇదిగో ఓనర్ గారు, మీ బట్టల బంగారం కూడా మొత్తం తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చండి. అమ్మో, ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ అంటే తీసుకున్న ఇవన్నీ వాపస్ ఇచ్చేయాల్సి వస్తుంది. ఎలాగోలా మేనేజ్ చేయాలి. రాకేష్, వెళ్ళి మీ సిస్టర్ కి మొత్తం జరిగిందంతా చెప్పు. నీ వల్ల చెప్పడం కాదు కానీ నేనే వెళ్ళి చెప్పేస్తా. ఓయ్ శంకరు, ఆగు శంకరు, నీకన్నిటికీ తొందర ఎక్కువే. రాకేష్, లారా. ఇదిగో పార్ట్నర్, నువ్వు శ్రావణిని టీచ్ చేసావని ఆ శంకర్ నిన్ను కొట్టాడు. ఇప్పుడు ఈ మ్యాటర్ మీ చెల్లికి తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఒకవేళ నీకు సపోర్ట్ చేసినా కూడా ఆ పిల్ల బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చూడు, వాళ్ళతో ఇదంతా ఖర్చు పెట్టిద్దాం అనుకున్నాం, ఇంకా ఇంట్లోంచి గెంటేయాలి కూడా. ఇవన్నీ జరగకుండా పెళ్లి క్యాన్సిల్ అంటే ఆ శంకర్ మనకి మొగుడే కూర్చుంటాడు. నా మాట విను, కాస్త తగ్గు. దీని రివెంజ్ రేపు తీర్చుకుందాం మనం, ఓకేనా? సరే అను. సరే శంకర్, ఇప్పుడు రామ్మా. ఇదిగో శంకరు, తప్పు మా వాడిదే కాబట్టి తలంచాడమ్మా. మేము మాకేం చెప్పు, మీరు ఏం చెప్పొద్దు, కాంప్రమైజ్ అయిపోదాం. సరే, నువ్వు మరీ అంత అడుక్కుంటున్నావు కాబట్టి ఓకే. కానీ ఇంకొకసారి అమ్మాయిలు జోలికి వచ్చాడనుకో, ఆ దించుకున్న తల అలాగే ఉంటది, పైకి ఎత్తాడు. ఇంకా వెళ్ళలే అమ్మా. ఇదిగో ఇవన్నీ తీసుకెళ్లి బిల్లు అయిపించండి. అన్నయ్య,
అన్నయ్య ఏంటన్నయ్య ఫేస్ కా దెబ్బలేంటి? అవును, నేను ఇప్పుడు అదే అడుగుతున్నాడు. ఏంటో చెప్పడానికి మొహమాట పడుతున్నాడు. నువ్వేనా కాస్త గట్టిగా అడగమ్మా. చెప్పు, ఏమైంది రాకేష్? లిఫ్ట్ బిజీ అని స్టెప్స్ ఎక్కుతుంటే జారి పడ్డాడమ్మా. కానీ అవి జారి పడినట్టు లేవే ఆ దెబ్బలు. అంటే ఆ మెట్ల మీద మా వెనకాల ఇంకో నలుగురు ఉన్నారమ్మా. వాళ్ళందరూ జారి మీ అన్నయ్య మీద పడ్డారమ్మా. అందుకేనమ్మా ఈ దెబ్బలు. ఓకేనా అమ్మా? నువ్వు వెళ్ళి ఇంకా షాపింగ్ చేసుకొని బిల్లు పెంచమ్మా.